శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 26 మే 2026 మంగళవారం నాడు వృషభ రాశి వారికి ఒక ప్రత్యేక సందేశం ఉంది. ఈరోజు మీ లగ్నంలో అంటే మీ మొదటి భావంలో సూర్యుడు మరియు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరుస్తున్నారు. బుధాదిత్య యోగం అంటే సూర్యుడు మరియు బుధుడు ఒకే రాశిలో కలవడం. ఇది మేధస్సు, వ్యాపార నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచే అద్భుతమైన యోగం. ఈ యోగం నేరుగా మీ లగ్నంలో ఉండటం వల్ల మీ వ్యక్తిత్వం, తెలివితేటలు, నిర్ణయాలు తీసుకునే శక్తి అన్నీ బలపడతాయి. ఆఫీస్లో ముఖ్యమైన ప్రెజెంటేషన్ గానీ, బిజినెస్ డీల్ గానీ ఉంటే ఈరోజు ధైర్యంగా ముందుకెళ్ళండి. కానీ జాగ్రత్తగా ఉండాల్సిన కోడ్ ఒళ్ళు తెగిడు డెసియం కూడా ఉంది. ఈరోజు ధైర్యంగా ఉన్ని బండికొల్డి ఉంది. మంగళవారం నాటి కుజగ్రహం అంటే అంగారకుడు మీ 12వ భావంలో ఉన్నాడు. ఇది ఖర్చులకు సంబంధించిన స్థానం. కాబట్టి ఆవేశంలో పెద్ద ఖర్చులు చేయకండి. ఆర్థిక నిర్ణయాలలో ఓపిక పాటించండి. ఈరోజు చంద్రుడు హస్త నక్షత్రంలో ఉన్నాడు. హస్త నక్షత్రం అంటే నైపుణ్యానికి, చేతి పనులకు సంబంధించిన నక్షత్రం. ఇది మీ 5వ భావంలో సృజనాత్మకతకు, బుద్ధికి చాలా మంచి శక్తిని ఇస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఆకుపచ్చ రంగు ధరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాదు ఈరోజు శుక్ల ఏకాదశి, విష్ణు భగవానునికి అత్యంత ప్రీతికరమైన ఉపవాస దినం. నిన్నటి మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ వారికి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను సబ్స్క్రైబ్ చేయండి. ఓం శుక్రాయ నమః అని 3 సార్లు చెప్పి విష్ణు సహస్రనామం వింటే ఈరోజు మీకు శుభ ఫలితాలు కలుగుతాయి.